రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను జ్యూరీ ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను అవార్డులు ప్రకటించింది. మొత్తం 15 విభాగాల్లో జ్యూరీ అవార్డులు ప్రకటించింది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి సినిమాకు అవార్డు లభించింది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను జ్యూరీ ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను అవార్డులు ప్రకటించింది. మొత్తం 15 విభాగాల్లో జ్యూరీ అవార్డులు ప్రకటించింది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి సినిమాకు అవార్డు లభించింది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను కూడా జ్యూరీ ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను అవార్డులు ప్రకటించింది. మొత్తం 15 విభాగాల్లో జ్యూరీ అవార్డులు ప్రకటించింది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి సినిమాకు అవార్డు లభించింది. రైట్ ఇక 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను జ్యూరీ ప్రకటించింది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ఫిలిం రిపోర్టర్ మోహన్ సిద్ధంగా ఉన్నారు. మోహన్, మనం చూసుకుంటే 2022కి గాను 70వ జాతీయ ఫిలిం అవార్డులో కూడా, నేషనల్ అవార్డ్స్ లో కూడా పుష్పకు వచ్చింది. అలాగే 2023కి మాత్రము భగవంత్ కేసరి సినిమాకి అవార్డు లభించింది. సో ఈ అవార్డ్స్ ని ఎప్పుడు ప్రదానం చేస్తారు? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ఈ అవార్డ్స్ని ఆగస్టు 15వ తారీఖున ప్రదానం చేస్తారు జాతీయ అవార్డ్స్ని. ఇప్పుడు అంటే ఈరోజు సాయంత్రం 71వ జాతీయ అవార్డ్స్కి సంబంధించినటువంటి ప్రకటనను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జ్యూరీ కమిటీస్ ఇది 2 రకాలుగా విభజించారు. ఒకటి వచ్చి నాన్ ఫిలిం కేటగిరీ, నాన్ ఫీచర్ ఫిలిం, ఇంకొకటి ఫీచర్ ఫిలిం కేటగిరీగా ప్రకటించారు. ముందు నాన్ ఫీచర్ ఫిలిం అవార్డును ప్రకటించారు, తర్వాత ఇప్పుడు ఫీచర్ ఫిలిం ప్రకటించారు. మనం ఫీచర్ ఫిలిమ్స్ విషయానికి వస్తే, అంటే సినిమాలకు సంబంధించిన విషయానికి వస్తే, ముఖ్యంగా తెలుగు సినిమా గతసారి అంటే 70వ జాతీయ అవార్డ్స్లో హవా చాటినట్టుగానే ఈసారి కూడా మంచి అంటే క్వాలిటీ సినిమాలను అందించడం వలన ఈసారి కూడా అవార్డుల రేసులో అది టాప్లో నిలుస్తుంది. అంటే మంచి అందరిని ఆకట్టుకుంటుంది. మనం 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు సంబంధించి బెస్ట్ ఫిలిం అవార్డుగా భగవంత్ కేసరి సినిమా అవార్డుని గెలుచుకుంది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరో, డైరెక్టర్ వచ్చి అనిల్ రావుపూడి, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పైన సాహు గారపాటి వీళ్ళు నిర్మించారు ఈ సినిమాని. అసలు ఈ సినిమాకి ఎందుకు అవార్డు ఇవ్వాలి అనే దానిపైన కూడా జ్యూరీలోని కమిటీ మెంబర్స్ కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఎందుకంటే అమ్మాయి చదువుకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ ఒక తండ్రి ఆమె చదువు కోసం ఎలా ఆమెకు అండగా నిలబడ్డాడో, ఆమె అభ్యున్నతికి ఎలా దోహదపడ్డాడో అనే ఒక విషయాన్ని ఈ సినిమాలో చాలా బాగా చక్కగా చూపించారు. కాబట్టి ఈ సినిమాకి తెలుగు పరంగా బెస్ట్ నేషనల్ అవార్డుని ఇస్తున్నామని చెప్పారు. అలాగే
తెలుగుకి సంబంధించి బెస్ట్ స్టంట్ యాక్షన్ మూవీగా హనుమాన్ సినిమాకి సంబంధించి అవార్డు గెలుచుకుంది హనుమాన్ సినిమా. ఈ సినిమా వచ్చేసి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది. చిన్న సినిమాగా రిలీజ్ అయినటువంటి ఈ సినిమా గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయింది. 300 కోట్లకు పైగా వసూళ్లతో ముఖ్యంగా హిందీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకున్నటువంటి సినిమా ఇది. అద్భుతమైన రెస్పాన్స్ రాబట్టుకుంది. మరీ ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు అయితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళని అందరిని ఆకట్టుకుంది. అందరూ అప్పట్లో అనుకున్నారు ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు మంచి అవార్డు వస్తుంది అనుకున్నారు. అనుకున్నట్లుగానే నేషనల్ జ్యూరీ మెంబర్సు ఈ సినిమాకి సంబంధించి బెస్ట్ యాక్షన్ మూవీగా ఇచ్చారు. అలాగే మ్యూజిక్ పరంగా చూసుకుంటే బెస్ట్ మ్యూజిక్కి సంబంధించి వాతి సినిమా అంటే సార్ సినిమాకి సంబంధించి తమిళ్లో ఇచ్చారు, కానీ యాక్చువల్గా నిజానికి అదొక తెలుగు సినిమా అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమా నిర్మించింది వచ్చేసి సితారా ఎంటర్టైన్మెంట్స్. హీరో వచ్చేసి ధనుష్, జీవి ప్రకాష్కి అవార్డు ఇచ్చారు, బెస్ట్ మ్యూజిక్ అవార్డు ఇచ్చారు, బెస్ట్ సాంగ్ ఇట్లా. అంటే ఆ సినిమాలో చాలా పాటలని చాలా హిట్ అయ్యాయి. దీనికి సంబంధించి అంటే జీవి ప్రకాష్కి ఇచ్చారు. అలాగే బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి సంబంధించి అనిమల్ సినిమాకి ఇచ్చారు. ఇంకా కొన్ని అవార్డులను ప్రకటిస్తున్నారు దీపిక. రైట్, మోహన్ బలగం సినిమాకి కూడా అవార్డు వచ్చినట్లు తెలుస్తుంది కదా. అవును దీపిక, ఇది అంటే ఒక మానవత అంటే ఒక హార్ట్ టచింగ్కి సంబంధించిన ఒక ఎలిమెంట్స్కి సంబంధించి బలగం సినిమా అద్భుతమైన రెస్పాన్స్ని రాబట్టుకుంది. ఈ సినిమా వచ్చేసి దిల్ రాజు నిర్మించారు. అంటే చిన్న చిత్రంగా అంటే లో బడ్జెట్లో చేసిన సినిమా సూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంది. ఇప్పుడు అవార్డును కూడా గెలుచుకుంది దీపిక. రైట్, థ్యాంక్ యూ మోహన్. థ్యాంక్ యూ.